సో టెంపుల్ నుంచి ఎస్పెషల్ ఈవో వాళ్ళు కూడా చూడాల్సింది డ్రింకింగ్ వాటర్. సో డ్రింకింగ్ వాటర్ అంటే మనకి జాతరనే కాదు, రెగ్యులర్ టైమ్స్లో కూడా ఒకే పేపర్లో అడ్వర్స్ వచ్చేటట్టు ఫెసిలిటీస్ బాగాలేదు, డ్రింకింగ్ వాటర్ లేదు. సో ఇవే ఎక్కువ వస్తూ ఉంటాయి, అవే హైలైట్ అవుతూ ఉంటాయి. సో కూర్చోండి, మీరు ఈ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో ఎక్కడ వాటర్ని పెడతా ఉన్నారు, సో వాటర్ ఎక్కడ ఇప్పుడు కూడా సో జాతర టైం కానీ నార్మల్ కోర్సులో కూడా చెప్తా ఉన్నాడు. ఆ డ్రింకింగ్ వాటర్ ఎక్కడెక్కడ అవైలబుల్ పెడుతున్నారో సో అది ప్రాపర్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి అవైలబుల్ ఉండాలి. సో ఆ టెంపుల్ ప్లేసెస్లో ఒక 2 ప్లేసెస్లో మళ్ళీ అదర్ ప్లేస్లో కూడా ఎక్కడెక్కడ పెడుతున్నారు నార్మల్ కోర్స్ ఆఫ్ టైంలో. డ్యూరింగ్ ఈ ఫెస్టివల్ అయిన టైము, జాతర అయిన టైము, ఆ 3-4 days మాత్రం సో ఇంకెక్కువ ప్లేసెస్లో కూడా మనకి వాటర్ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ వాటర్ ఒకటి ప్రాపర్గా అవైలబుల్ చేసి సైన్ బోర్డ్స్లో కూడా అవన్నీ కూడా వాళ్ళకి తెలిసే విధంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ శానిటేషన్ మున్సిపాలిటీ కానివ్వండి, పంచాయత్స్ కానివ్వండి, సో ఆ శానిటేషన్ యాక్టివిటీస్ అవన్నీ కూడా కంపల్సరీగా అక్కడ అంతా కూడా టేకప్ చేయడం, సో రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఏరియాస్ సో ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉంటాయో ప్లస్ మాస్క్ అవన్నీ కూడా ప్రేయర్స్ చేసే ప్లేస్ ఉంటాయో అక్కడ అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడము. ఒకవేళ ఎలక్ట్రిసిటీ డిస్రప్షన్స్ వచ్చినా కానీ ఇమీడియట్గా కూడా రెస్పాండ్ అయ్యేసేసి అక్కడ అంతా కూడా డిస్రప్షన్స్ రెక్టిఫై చేసే విధంగా కూడా అక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో శానిటేషన్, ఎలక్ట్రిసిటీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ప్లస్ సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ కూడా పంచాయత్ నుంచి ఆ ప్లేస్ నుంచి కూడా మిషన్ భగీరథ వాటర్ సప్లై. సో ఈ ఏరియాస్, ఆ పంచాయత్స్, ఆ వార్డ్స్, సో అన్నింటిలో కూడా ప్రాపర్ డ్రింకింగ్ వాటర్, ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ లేకుండా అవన్నీ కూడా ప్రాపర్గా వచ్చే విధంగా ఎన్ష్యూర్ చేసుకోవడము. సో ఆ వాటర్ ప్రాపర్గా లాస్ట్ టైం చేసినాము. సో ఆ టాయిలెట్స్ ఒకటి, సో వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. సో లాస్ట్ టైం చాలా బాగా చేసిండ్రు, బట్ ఇంకా మంచిగా అయ్యేటటువంటి విధంగా కూడా చూడండి. నేను లాస్ట్ టైం కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది, పర్మనెంట్ కట్టేద్దామంటే వద్దని చెప్పినారు. సో అది మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అనేసి అన్నారు. సో అది టెంపరీ స్ట్రక్చర్స్ కిందనే కట్టండి. బట్ ఎక్కడ కూడా మనకి బ్యాడ్ మెయింటెనెన్స్ ఉంది, సో ప్రాపర్ క్లీనింగ్ లేదు. సో అంతా కూడా ఇక్కడ చాలా మంది వస్తారు, సో చాలా మంది వస్తారు, ప్రాపర్గా లేవు ఫెసిలిటీస్ అనేది రావద్దు. సో ఇందాక కూడా చెప్పినట్టు ఈ రెండుతోనే వస్తుంది. ఒకటేమో డ్రింకింగ్ వాటర్, ఇంకొకటేమో టాయిలెట్స్, మళ్ళీ తర్వాత వీళ్ళది క్యూ లైన్ మేనేజ్మెంట్.